హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిష్కలా శెట్టి. నేను ఒక కొత్త వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను. అందరు బాగున్నారా? నేనైతే మా ఫ్రెండ్స్తో పాటు ఖైరతాబాద్ వినాయకుడిని చూడ్డానికి వచ్చేసాను. అయితే ఎందుకు ఈ వీడియో అంత స్పెషల్ అని అంటే, నేను లాస్ట్ 2 years న్యూజిలాండ్లో ఉండడం వల్ల ఖైరతాబాద్ వినాయకుడు జస్ట్ రీల్స్ ఇంకా వీడియోస్లో చూడడం జరిగింది. రియల్గా చూడలేదు. చూసారా, మేము మెట్రోలో వెళ్తున్నాము, ఎంతమంది జనాలు, జస్ట్ నిలబడడానికి ఒకటే ఉంది. అండ్ ఖైరతాబాద్ గురించి తెలుసు కదా, మొత్తం ప్యాక్ అయిపోతాయి 10 days మొత్తం. అక్కడ దర్శనం చేసుకోవడానికి కూడా బెస్ట్ వే ఏంటి అని అంటే మెట్రోనే అందరు ప్రిఫర్ చేస్తారు. ఎందుకంటే అక్కడ కార్ కానీ లేకపోతే స్కూటీ కానీ బండి ఏవి పార్క్ చేసుకోవడానికి ఈజీగా ఉండదు అనమాట. సో మేమైతే రీచ్ అయిపోయాము. మా ఏరియా నుంచి ఒక 25 minutes కాదు ఒక 45 minutes ఏమో పట్టింది మాకు. ఎందుకంటే మేము అమీర్పేటలో మళ్ళీ చేంజ్ కావాల్సి వచ్చింది. సో మనమైతే ఇక్కడికి వచ్చేసాము. అండ్ లైన్ ఎంత ఉంటుందో, దర్శనం ఎలా అవుతుందా అని చెప్పి చాలా టెన్షన్ అయిందనమాట. కనీసం కనిపిస్తారా లేదా, ఎందుకంటే 2-3 లక్షల జనాభా వస్తున్నారు రోజుకి. న్యూజిలాండ్లో వ్లాగింగ్ చేసిన, వీడియో రికార్డ్ చేసిన ఎవరేం పెద్ద పట్టించుకోరు అనమాట. ఇక్కడైతే అందరు చూస్తుంటారు, బట్ అలవాటైంది కాబట్టి సరిపోయింది. ఎనీవే, చూడ్డానికి ఎంతో ఈజీగా అనిపించినా అక్కడ రికార్డ్ అందరి ముందు చేయాలంటే కూడా కొంచెం సోషల్ యాంగ్జైటీ అయితే ఉంటుంది. ఇంతకుముందు చూసారా ఎంత క్యూట్గా ఉన్నాడో, అక్కడ వెళ్ళే మధ్యలో కనిపిస్తాడు అనమాట గణేష్. ఇదెందుకు రికార్డ్ చేశాను అని అంటే, దారి మధ్యలో ఆ వైర్ మీద ప్యాంట్ ఎవరు ఆరేసారో నాకు మాత్రం తెలీదు. సో ఫైనలీ మనకి ఖైరతాబాద్ గణేష్ అయితే కనిపించేశాడు. ఎంత బ్యూటిఫుల్గా, ఎంత ముద్దుగా ఉన్నాడో గణపతి. యాజ్ యూజువల్ అలానే చూస్తూ ఉండిపోతాం మనమైతే. అయితే ఒకవేళ మనకి పాద నమస్కారం కావాలంటే దానికి చాలా చాలా పెద్ద లైన్ ఉందన్నమాట. ఒక 1 to 2 kilometers లైన్ ఉంది. అది చాలా టైం పడుతుంది. మేమైతే దాని మీద వెళ్ళలేదు. అంటే మనం ఫీట్ని కూడా ముట్టుకోలేమన్నమాట. కాకపోతే హారతి అవన్నీ దగ్గర నుంచి మొక్కోవచ్చు అంతే. మళ్ళీ మనకేమి పాదాలను ముట్టుకునే ఛాన్స్ అయితే ఏం రాదు. సో మేమైతే ఆ లైన్లో వెళ్ళలేదు. అండ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మిరాకిల్ మీకు ఇప్పుడు చూపిస్తాను. నేను దర్శనం చేసుకుంటుంటే నా మీద వచ్చి ఈ పూలు పడ్డాయి. అబ్బాబాబా, ఫీలింగ్ ఎందుకంత స్పెషల్ అని అంటే, నాకు దేవుడి మీద నుంచి పూలు పడితే నాకు చాలా చాలా హ్యాపీ అవుతుంది అనమాట. అదొక బ్లెస్సింగ్ అని అనుకుంటాను నేనైతే. అండ్ మేము ఎంతో దూరంగా ఉన్నాము. నేను నార్మల్గా గణేష్ పైన చూస్తే ఒక ఆయన నిలబడి అక్కడ స్వామి మీద ఉన్న గరక కానీ అవన్నీ ముందున్న భక్తుల మీద వేస్తున్నాడు అనమాట. అయితే నేను అనుకున్నాను, స్వామి ప్లీజ్ స్వామి, నీకు టచ్ అయినది ఏదైనా గడ్డైనా పర్లేదు నా మీద, నా దగ్గర పడేలాగా చూడు స్వామి, ఐ వాంట్ టు టేక్ ఇట్ హోమ్ అని అనుకున్నాను. అలా అనుకుని వదిలేశాను. కానీ నిజంగానే స్వామి అలా ఇస్తాడని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేనైతే అలా స్వామిని చూస్తూ దర్శనం చేసుకుంటూ ఉన్నా. సడన్ గా 3 పువ్వులు నా మీద పడి కింద పడేసరికి నా చేతులు వణికాయి. మీరు ఆ వీడియో చూస్తే అర్థమవుతుంది. తమ్నేల్లో నేను మెన్షన్ మిరాకిల్, ఇది వన్ ఆఫ్ ద మిరాకిల్ అని. ఇంకొకటి 3 ఎందుకంత స్పెషల్ అంటే, మేము 3 వెళ్ళాం కదా ఫ్రెండ్స్, మా ముగ్గురికి ఒక్కొక్క పువ్వు అనమాట. ఫ్రెష్ చామంతి. అసలు ఆ మా ముగ్గురికి ఆ పూలు అన్నట్టు అనిపించింది. నాకైతే చాలా చాలా హ్యాపీ అనిపించింది. అండ్ అదే కాకుండా మళ్ళీ అలానే దర్శనం చేసుకుంటున్నాము. మేము 5 minutes 10 minutes కాదు స్వామి ముందు నిలబడింది. ఆల్మోస్ట్ లైక్ 1.5 hours ఉన్నాం అనుకుంటా. యాక్చువల్లీ మాకు హారతి ఉంటుందని కూడా ఐడియా లేదు అస్సలు. మేమైతే జస్ట్ అలా నిలబడి దర్శనం చేసుకుంటుంటే సడన్గా వాళ్ళు అనౌన్స్ చేశారు 9:30కి హారతి ఉంటుంది, 9 o'clock 9:30 హారతి ఉంటుంది అనేసరికి మేము అప్పుడే ఇంకా ఒక 10 minutes ఉంటే హారతి అనమాట 9 o'clockకి. ఇంకా సరే ఉందామని అనుకున్నాము. సో హారతి కూడా మంచిగా అయ్యింది. సో హారతి అయ్యేటప్పుడు ఇట్లా పూల రెక్కలు పడుతున్నాయి అనమాట. ఆ పూల రెక్కలు కూడా మా మీద పడ్డాయి. ఇప్పుడు అవి కూడా కలెక్ట్ చేసుకున్నాను నేను. అండ్ ఫ్యామిలీతో వీడియో కాల్ మాట్లాడేటప్పుడు ఇక్కడ ఆయన ఉన్నాడు కదా, ఆయన నన్ను పిలిచి మరీ ఈ పూలు ఇచ్చాడు, స్వామి మీద ఉన్నటివి అని చెప్పి. నాకే కాదు మా ఫ్రెండ్స్కి ఇద్దరికి కూడా ఇచ్చారు. నాకు పూలు అంటే ఇష్టం అని చెప్పి దేవుడు నన్ను ఇంత ఆనందపరుస్తున్నట్టు అనిపించింది. మీకు ఇది ఓవర్ అనిపిస్తుండొచ్చు, బట్ నాకు మాత్రం చాలా చాలా హ్యాపీగా అనిపించింది. ఇప్పుడు మీకు ఏ విధంగా మీకు డివోషనల్గా మీకు ఏది హ్యాపీ అనిపిస్తుందో వాళ్ళు కనెక్ట్ అవుతారో బాగా. ఆల్రెడీ అమ్మాయిలకి పూలు అంటే చాలా చాలా ఇష్టం. అది దేవుడి మీద నుంచి అంటే ఎవరికి ఇష్టం ఉండదు. ఇక్కడ మీకు ఎవరు కనిపిస్తున్నారో కనిపిస్తుందా? పూరి జగన్నాథ స్వామి. అయితే నాకు సుభద్రాదేవి ఇంకా బలరాముడు అయితే అప్పటి నుంచి కనిపిస్తున్నారు అనమాట. అక్కడ విగ్రహాలు ఉన్నాయి.
కానీ పూరి జగన్నాథ స్వామి పీకబూ ఆడుతున్నాడు, తొంగి తొంగి చూస్తున్నట్టే అనిపిస్తుంది అనమాట. ఎన్నిసార్లు ట్రై చేసా, వాళ్ళు వీళ్ళు అడ్డం వచ్చారు. తర్వాత స్వామి ఇంకా దాచుకున్నది చాలు, ఐ వాంట్ రియల్ దర్శన్ అంటే ఇక్కడ కొంచెం కన్నులు అయితే కనిపించాయి. జనాలైతే చాలా చాలా మంది ఉన్నారు, కానీ ఏం సఫికేషన్ లాగా అనిపించలేదు మాకైతే. కదులుతా ఉన్నారు కాబట్టి ఏం సఫికేషన్ అనిపించలేదు. ఇంకా ఫ్రీగా దర్శనం చేసుకున్నాము, మేము లక్కీ అనుకుంటా. అండ్ ఇప్పుడు మీకు చూపించేది మొత్తం షాపింగ్ వ్లాగ్. ఇది ఇక్కడ వరకు దర్శనం అయింది కదా, నాకైతే చాలా చాలా హ్యాపీ అనిపించింది. నాకే కాదు, మా ఫ్రెండ్స్ ఇద్దరు వచ్చారు కదా, వాళ్ళు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. సో అక్కడ దర్శనం చేసుకున్న తర్వాత కొంచెం ముందుకెళ్తే ఇక్కడ ఒక చిన్న మినీ జాతర లాగానే ఉంది. మంచి మంచి జాతరలో మనకు దొరికే ఐటమ్స్ అన్నీ ఉంటాయి కదా, అక్కడ ఇవన్నీ దొరుకుతాయి అన్నమాట. చాలా రీజనబుల్ ప్రైస్కి, మన జాతరలో దొరికే ప్రైసెస్కి అన్ని వెరైటీస్ ఉన్నాయి. లైక్ రంగోలీ ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి కదా, స్టెన్సిల్స్, కమ్మలు, బ్రేస్లెట్స్ అవన్నీ ఉన్నాయి. నేనైతే కొన్ని జ్యువెలరీ తీసుకున్నాను, 2-3 చైన్స్ తీసుకున్నా. అండ్ కమ్మలు తీసుకున్నానో లేదో ఐడియా లేదు, బట్ బ్రేస్లెట్స్ తీసుకున్నాను. మంచి క్వాలిటీ విత్ రీజనబుల్ ప్రైస్ అని అనిపించింది. అండ్ ఇక్కడ వచ్చేసి సాఫ్ట్ టాయ్ స్టాల్, 200 రూపీస్ ఒక్కొక్కటి. కానీ ఎంత సాఫ్ట్గా లేవు ఇవి, క్వాలిటీ ఓకే ఓకే ఉన్నాయి అనమాట. చూసాము, బట్ ఐష తీసుకుంటా అని చెప్పింది, బట్ తీసుకోలేదు తను. మళ్ళీ ఎప్పుడైనా చూద్దాంలే అని చెప్పి. అవి రింగ్స్ వేస్తాం కదా జాతరలలో, ఏ రింగ్ ఏ దాని మీద పడితే అది మనకి అని చెప్పి అది కూడా పెట్టారు అక్కడ. అండ్ బ్యాంగిల్స్ కూడా ఉన్నాయి. ప్రతి ఒక్కటి జాతరలో దొరికే ప్రతి ఒక్కటి మనకి ఇక్కడ కనిపిస్తుంది. మా తాండూరు జాతరనే గుర్తొచ్చింది నాకైతే. పిల్లలైతే ఇంకా పండగ చేసుకుంటున్నారు అనమాట, నాకు అది కావాలి ఇది కావాలని చెప్పి. అండ్ అమ్మాయిలు అయితే ఈ కమ్మల దగ్గర ఆగిపోవాల్సిందే. అండ్ కమ్మలు అండ్ ఉంగరాలు కూడా. అండ్ దిస్ ఈజ్ మై ఫేవరెట్ స్టాల్, ఎందుకంటే ఏ ఐటెం తీసుకున్నా 20 రూపీస్ మాత్రమే. అండ్ బొచ్చడు వెరైటీస్ ఉన్నాయి. మేమైతే కొన్ని తీసుకున్నాము, మంచిగా ఉన్నా అనిపించినవి, చిన్న చిన్న క్లిప్స్ అలాంటివి. అండ్ అక్కడ మేము కొన్ని స్నాక్స్ తినేసి మళ్ళీ రిటర్న్ అయిపోయాము. ఆల్మోస్ట్ లైక్ ట్యాంక్ బండ్ అక్కడే కదా, మళ్ళీ అక్కడికి వెళ్దాం అనుకున్నాం, బట్ అప్పుడే చాలా లేట్ అయిపోయింది, రాత్రి 12 అవుతుండే. యాక్చువల్లీ ట్యాంక్ బండ్కి వచ్చి కూడా చాలా ఇయర్స్ అవుతుంది. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఎప్పుడెప్పుడు ట్యాంక్ బండ్ సైడ్కి వెళ్ళి అలా వాక్ చేద్దామని అనుకున్నాము, కానీ అప్పటికే లేట్ అవుతుంది అని చెప్పి వెళ్ళలేదు. ఒకరోజు మంచిగా ప్లాన్ చేసుకొని వద్దామని అనుకుంటున్నాము. అండ్ నిమజ్జనంకి ప్లాన్ చేసాం, బట్ వెళ్ళలేము, అసలు కుదరలేదన్నమాట వెళ్ళడానికి కూడా. అక్కడైతే మేము ముంత మసాలా తీసుకున్నాము, టేస్ట్ ఓకే ఉండే. కానీ దుర్గం చెరువు దగ్గర ముంత మసాలా ఎంత బాగుంటుందో తెలుసా, అక్కడ మాత్రం మర్చిపోకండి. సో అలా జరిగిందండి ఖైరతాబాద్ దర్శనం, స్వామి దర్శనం. నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ వెయిట్ చేస్తూ ఉంటాను. మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నిష్కలా శెట్టి. సీ యు గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.